నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్ లో ఫైర్ ఆఫీసర్ విక్రమ్ ఆధ్వర్యంలో గూఢ పత్రాలు ఆవిష్కరించి అమరులకు నివాళులర్పించారు. ఫైర్ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఫైర్ ఆఫీసర్ విక్రమ్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండల బస్టాండ్ ప్రాంతంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ రూరల్ అగ్నిమాపక ఫైర్ ఆఫీసర్ విక్రమ్ ఆధ్వర్యంలో బస్టాండ్ లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ విక్రమ్ మీడియాతో మాట్లాడుతూ ఎండాకాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయని వాటిని నివారించడానికి ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఇందులోని బస్టాండ్ లో చాలా చక్కగా ఫైర్ అధికారులు డెమో రూపంలో ప్రజలకు చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ విక్రమ్, ల్యాండింగ్ ఫైర్మ్యాన్ వేణు, ఫైర్ మ్యాన్ కె రవి, ప్రదీప్, డ్రైవర్ రవి, బస్టాండ్ కంట్రోలర్ వారి ప్రయాణికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అమ్మ బోలనా మీరు ఏం కాదు అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇందల్వాయి బస్టాండ్ నందు ఈరోజు అగ్నిమాపక శాఖ తరఫున అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఇట్టి అవగాహన కార్యక్రమంలో అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణాలు మరియు వాటి నివారణ చర్యలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేయ విధానము మరియు అగ్ని ప్రమాద సిబ్బంది అగ్ని ప్రమాద ప్రదేశానికి వెళ్లేలోపు చేయవలసిన చర్యలు ఏంటి అనేది ఈరోజు ఇందల్వాయి బస్టాండ్ యందు మనం అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు మనం నిత్యం ఉపయోగించే గ్యాస్ సిలిండరు ఒకవేళ అగ్ని ప్రమాదానికి గురి అయితే దాన్ని ఏ విధంగా ఆర్పాలో డెమో ద్వారా వాళ్ళతో కూడా చేయించడం జరిగింది. మరియు మన వాటర్ టెండర్ యొక్క డెమో ప్రదర్శన కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14వ తారీఖు నుంచి ఏప్రిల్ 20వ తారీఖు వరకు వారం రోజులు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇందల్వాయి బస్టాండ్లో మనం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్లో మనం అవగాహన కల్పించడం జరుగుతుంది. వారం రోజులు ఒకరోజు బస్టాండ్ మరియు థియేటర్స్, ఏదైనా రైల్వే స్టేషన్స్, గ్యాస్ గోడౌన్స్, ఇటువంటి అగ్ని ప్రమాదం జరిగే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్లలో మనం అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. నుంచి 20 వరకు వారోత్సవంలో డైలీ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఒకరోజు బస్టాండ్లో, ఒకరోజు షాపింగ్ మాల్స్లో, ఒకరోజు సినిమా థియేటర్స్లో, స్కూల్స్లో అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి. దాని గురించి చెప్పడానికి వచ్చాము మేము.